నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన అంశాన్ని నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు కమిటీలో 2 సిబిఐ అధికారులు, 2 ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు సహా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని వివరించింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని దాఖలైన 4 పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దాఖలైన 4 పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో ఈ నెల 1న ఆదేశించినట్టు ఏపీ ప్రభుత్వ సిట్ దర్యాప్తును కొనసాగించడం లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపే అంశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ధర్మాసనానికి తెలిపారు. తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారని, ఏపీ ప్రభుత్వ సిట్పై కేంద్రానికి ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అయినా పిటిషన్లు స్వతంత్ర విచారణ కోరుతున్నందున కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షిస్తే బాగుంటుందని ధర్మాసనానికి తెలిపారు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అలా జరిగి ఉంటే మాత్రం అస్సలు ఆమోదయోగ్యం కాదని వివరించారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. అనంతరం వాదనలు వినిపించిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది తిరుమల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని కోర్టుకు నివేదించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చినట్టు వివరించారు. ఈ అంశాలను వైవి సుబ్బారెడ్డి దాచిపెట్టడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలుచుకోలేదన్న ధర్మాసనం పిటిషనర్లు కోరినట్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో లడ్డూ వ్యవహారంపై విచారణకు విముఖత చూపింది. స్వతంత్ర సిట్తో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తు కమిటీలో 2 సిబిఐ అధికారులు, 2 ఏపీ పోలీస్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని వివరించింది. ఈ దర్యాప్తు కమిటీలో సిబిఐ నుంచి ఎవరు సభ్యులుగా ఉండాలో ఆ సంస్థ డైరెక్టర్, ఏపీ పోలీసు నుంచి ఎవరు ఉండాలనే అంశంపై డీజీపీ, FSSAI అధికారిని ఆ సంస్థ చైర్మన్ కేటాయించాలని సుప్రీంకోర్టు తెలిపింది. శ్రీవారి లడ్డూ అనేది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమన్న కోర్టు భక్తులకు భరోసా కల్పించడం కోసమే స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దన్న కోర్టు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారానికి సంబంధించి దాఖలైన 4 పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు తెలిపింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. సిబిఐ, ఏపీ పోలీసులు, FSSAI అధికారులతో ఏర్పాటు చేసే సిట్ కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో వాస్తవాలను బయటకు తెస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ సామాజిక మాధ్యమం Xలో చంద్రబాబు పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో కొనుగోలు చేసిన పరికరాలు, వస్తు సామగ్రిని ప్రభుత్వానికి ఇస్తామని తెలిపిన వైసీపీ అధినేత జగన్ కార్యాలయం వాటిని ఇవ్వడంలో తాత్సారం చేస్తోంది. టేబుళ్లు, కుర్చీలు తిరిగి ఇస్తామని లేఖ రాసిన జగన్ కార్యాలయం అత్యంత విలువైన వస్తువుల జాబితాను మాత్రం ప్రభుత్వానికి పంపలేదు. ప్రస్తుతం వాడుతున్న కొన్ని వస్తువులకు డబ్బు చెల్లిస్తామంటూ ఒక జాబితా, తిరిగి పంపే వస్తువులతో మరో జాబితా పంపిన జగన్ కార్యాలయం అందులో 1.07 కోట్ల విలువైన కాన్ఫరెన్స్ సిస్టమ్ను మాత్రం పేర్కొనలేదు. గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న తాడేపల్లి నివాసంలో 1.07 కోట్ల ఖర్చుతో కాన్ఫరెన్స్ సిస్టమ్ను జగన్ ఏర్పాటు చేయించుకున్నారు. సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ విభాగం నుంచి కొనుగోలు చేసిన ఈ సిస్టమ్ను పార్టీ ఆఫీసులో వాడుతున్నారు. ఈ కాన్ఫరెన్స్ సిస్టమ్ను డబ్బు చెల్లించే జాబితా లేదా తిరిగి పంపే జాబితాలో జగన్ కార్యాలయం పేర్కొనకపోవడం అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎన్డీఏ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. విజయవాడలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి షర్మిల హాజరయ్యారు. విశాఖ స్టీల్పై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందన్న కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. ఈ అంశంపై త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తామని తెలిపారు. అటు సెక్యులర్ పార్టీగా ఉన్న జనసేన ప్రధాని నరేంద్ర మోదీ మార్గ నిర్దేశకత్వంలో రైటిస్ట్ పార్టీగా తయారైందని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకటే అని, తన ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే కూల్చేస్తానని కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. నిర్మాణాలు చట్ట ప్రకారమే ఉన్నాయని అధికారులు రిపోర్ట్ ఇచ్చినా కేటీఆర్ పదే పదే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. FTL బఫర్ జోన్లో తన ఫామ్ హౌస్ ఉన్నట్లు కేటీఆర్ నిరూపిస్తే తక్షణమే దాన్ని కూల్చివేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
అజీజ్ నగర్లో తన కుటుంబీకుల ఫామ్ హౌస్కు సంబంధించి ఒక్క అంగుళమైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉంటే కూల్చేయాలని మాజీ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు అవసరం లేదన్నారు. సాధారణ పౌరుడి పట్ల చట్టం ఎలా ఉంటుందో తనతో అలాగే వ్యవహరించాలని కోరారు. ఈ అంశంలో తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశారు. సొంత ఖర్చుతో ఫామ్ హౌస్ కూల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గతంలో చెప్పానని కేవీపీ గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయన్న కేవీపీ పేదలకు నష్టం లేకుండా ప్రభుత్వం చేపట్టే అన్ని పనులను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి జరగాలన్న ప్రభుత్వ ఆశయాన్ని దెబ్బతీసే కొంతమంది ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు కేవీపీ వివరించారు. మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉమ్మడి నల్గొండ రైతులంతా మద్దతివ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. మూసీ కాలుష్యంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నాగోల్లో జరిగే సమావేశానికి పరివాహక ప్రాంత రైతులు స్వచ్ఛందంగా రావాలని కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే రైల్వేలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని తెలుగుదేశం ఎంపీలు విమర్శించారు. రైల్వే ప్రాజెక్టులకు భూములు కేటాయించనందునే సమస్యలు తిష్టవేశాయని ఆరోపించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్తో సమావేశమైన ఎంపీలు ఏపీలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు మంజూరు చేయాలని జీఎంను కోరారు. ఆర్ఓబీలు, ఆర్యూబీలు అభివృద్ధి చేయాలని కోరినట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. విజయవాడలో డ్రైనేజీ సమస్య రైల్వేతో ముడిపడి ఉందన్న కేశినేని అన్ని శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు జీఎం అరుణ్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు కేశినేని చెప్పారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో మాజీ పోలీస్ అధికారి విజయ్ పాల్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. రఘురామ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో విజయ్ పాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విజయ్ పాల్ తరపున సీనియర్ లాయర్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ దవే హాజరు కావడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇద్దరు సీనియర్లు సరిపోతారా అని వ్యాఖ్యానించింది. విజయ్ పాల్ విచారణకు పూర్తిగా సహకరించాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం సూచించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నందిగం సురేష్ వేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ పూర్తి చేసిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నందిగం సురేష్ అక్కడి నుంచి విడుదల కానున్నారు. తెలంగాణలో 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదంటూ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో 100% రుణమాఫీ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లోని డొల్లతనం బయటపడిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. 2023 డిసెంబర్ 9న ఏకకాలంలోనే రుణమాఫీ చేస్తామని దగా చేసి 10 నెలలైనా 20 లక్షల మందికి మాఫీ చేయకుండా మోసం చేస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ పెట్టారు. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం మాటలు నైవంచన కాక మరేంటని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీలో జాప్యం చేస్తున్న సర్కార్ ఇవ్వాల్సిన రైతు బంధు సీజన్ ముగిసినా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2 మైనర్ బాలికలపై అత్యాచార ఘటన తనను ఎంతో కలిచివేసిందన్న హరీష్, మహిళలకు భద్రత లేదని అసెంబ్లీలో హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడలేదని ఆరోపించారు. ఈ కారణంగానే తెలంగాణలో అత్యాచార ఘటనలు పెరిగాయంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ పోస్ట్ పెట్టారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 2000కు పైనే అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హోంశాఖను తానే నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారని హరీష్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందుతూనే ఉన్నాయి. ఉండవల్లిలోని నివాసంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో పి ఈశ్వర్ కుమార్ 5 లక్షలు, కె కళ్యాణ్ బాబు 3 లక్షలు విరాళమిచ్చారు. హైదరాబాద్కు చెందిన ఎడ్లపల్లి సుస్మిత 1,11,111, అమెరికా డాలస్కు చెందిన కనికంటి సింధూర 1,00,000 విరాళం అందజేశారు. తెలంగాణలో వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వి సురేందర్, ఎస్ఎన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ₹1 కోటి చెక్కును అందజేశారు.
విన్స్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఎస్ఎన్ డాగా, సీఈఓ సిద్ధార్థ డాగా 51 లక్షల రూపాయల చెక్కును సీఎంకు ఇచ్చారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండి కేవీ సుబ్బయ్య, డైరెక్టర్ సోమలింగం గౌడ్ 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సహా ముడి చమురు ధరల్లో పెరుగుదల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5 సెషన్లో నష్టపోయాయి. క్రితం సెషన్లో 1769 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 809 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 82,244 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లు జరపగా లాభాల్లోనే పయనించింది. ఈ క్రమంలో మధ్యాహ్నం సమయానికి 83,368 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. కాసేపు ఇదే స్థాయిలో కొనసాగిన సెన్సెక్స్ ఆ తర్వాత ఒక్కసారిగా పతనమైంది. ఈ క్రమంలో 81,533 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివర్లో కాస్త కోలుకుని 81,688 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 200 పాయింట్లు క్షీణించి 25,050 పాయింట్ల వద్ద ముగిసింది.